శ్రీమాత్ర నమః. అస్త్రశస్త్రాలన్నీ మన దగ్గరే ఉన్నాయి, కానీ యుద్ధం చేయం, మనకి భయం. మంత్రతంత్రాలన్నీ మన దగ్గరే ఉంటాయి, కానీ పాటించం. ఎందుకంటే అవన్నీ ఫలిస్తాయా అని అనుకుంటాం. ఏదైనా ఒక మంత్ర జపం చేస్తున్నప్పుడు ఎంత శౌచంగా ఉండాలి, అలా శౌచంగా చేసిన మంత్రం వల్ల మనకి ఎంత లాభం ఉంటుంది, ఎలా ఫలిస్తుంది అనేది పరమాచార్య స్వామి వారు ఎన్నోసార్లు చెప్పారు. ఈ మధ్యకాలంలో సంధ్యావందనం చేయవలసిన వాళ్ళు సంధ్యావందనాన్ని వదిలిపెట్టేశారు. అసలు సంధ్యావందనం మహిమ తెలిస్తే కనీసం ఈ రోజు నుంచైనా సరే సంధ్యావందనం మొదలు పెడతారేమో అని చిన్న ఆశతో. ఇదివరకు చాలామంది పెద్దలు చెప్పారు ఈ సంధ్యావందనం గురించి, కానీ మహాస్వామి వారు ఏం చెప్పారు అనేది మళ్ళీ మనం తెలుసుకుంటే కనీసం కొంతమందైనా మొదలు పెడతారేమో అని ఒక చిన్న ఆశ. ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి ఒక బ్రాహ్మణుడు వస్తారు. స్వామివారి ఇచ్చే తీర్థం తీసుకుని అదే తీర్థం తనతో తెచ్చుకున్న ఒక చిన్న పాత్రలో కూడా వేసి ఇమ్మంటే మహాస్వామివారు అడుగుతారు ఎందుకు అని. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తాడు, నా భార్య ఒంట్లో బాగుండలేదు, మీరు తీర్థం ఇస్తే నయమైపోతుంది కదా అని. అప్పుడు స్వామివారు తీర్థం ఇవ్వడానికి నిరాకరిస్తారు. నువ్వు గాయత్రి మంత్ర జపం చేస్తావా అని చెప్పి అడిగితే ఆ బ్రాహ్మణుడు చెప్తాడు, నిత్యం చేస్తానండి అని. అయితే జపం అయిపోయిన తర్వాత నువ్వే తీర్థం ఇవ్వచ్చు కదా అంటారు స్వామివారు. తమరిచ్చే తీర్థము నా జపతీర్థము సమానమవుతాయా స్వామి అంటాడు. అది నిజమే, కానీ మహాస్వామి వారు ఏం చెప్తారో తెలుసా? ఎందుకు కాదు, నువ్విచ్చినా నేనిచ్చినా గాయత్రి మంత్ర జపతీర్థమే కదా, నువ్వే ఇచ్చి చూడు అని చెప్పి పంపేస్తారు ఆ బ్రాహ్మణుడిని. ఒక వారం అయిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు స్వస్థత చేకూరిన భార్యను తీసుకొచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అప్పుడు మహాస్వామివారు చెప్తారు, ఆ శక్తి గాయత్రి మంత్ర జపతీర్థానిదే, నాది కాదు అని. గాయత్రి మంత్ర జప విశిష్టత అది. అలాగే కొంతమంది పరమాచార్య స్వామిని దర్శించుకోవడం కోసం వస్తారు. వాళ్ళందరూ చెప్తారు, అయ్యా మా చుట్టుపక్కల పరాయి మతస్థులున్నారు, వాళ్ళు మా శిఖలని కోసేస్తున్నారు, మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, వాళ్ళన్న మాటలు వింటుంటే బాధ వేస్తోంది, వాళ్ళు మా మీద దాడి కూడా చేస్తున్నారు అని చెప్తారు. అప్పుడు పరమాచార్య స్వామి వారు అంటారు, మీరు నిత్యగాయత్రి చేస్తున్నారా, మీరు చేయవలసిన అనుష్ఠానాన్ని మీరు చేస్తున్నారా అని అడిగితే వాళ్ళు మేము చెయ్యటం లేదు అంటారు. అప్పుడు చెప్తారు మహాస్వామి వారు, మీరు చేయవలసిన గాయత్రి మంత్ర జపాన్ని మీరు చెయ్యండి అంటారు. సరే మహాస్వామి వారు చెప్పినట్లే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి 3 నెలల పాటు ఎంతో శ్రద్ధగా గాయత్రి మంత్ర జపం చేస్తారు. అలా చేసిన తర్వాత వీళ్ళ మీదకి దాడికి వచ్చిన పరాయి వాళ్ళు ఎలా వెళ్ళిపోయారో తెలియదు. అలా వాళ్ళు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతారో ఆ తర్వాత ఎప్పుడు వీళ్ళ మీద దాడి జరగలేదు. అంటే ఎవరైనా మన మీద దాడి చేసినా, ఆరోగ్యం బాగుండలేకపోయినా, ఏదైనా కష్టం వచ్చినా సరే గాయత్రిని వదిలిపెట్టద్దు అని చెప్తున్నారు. కానీ ఈ కాలంలో చాలామంది గాయత్రిని వదిలిపెట్టేశారు. గాయత్రి మంత్ర జపం ఎవరైతే చెయ్యాలో, ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళు గాయత్రిని చెయ్యండి. మిగతా వాళ్ళందరూ కనీసం సర్వగాయత్రి చెయ్యండి. ఒకసారి మహాస్వామి వారి దగ్గరికి ఒక రైతు వస్తాడు, స్వామి నాకు గాయత్రి మంత్ర జపం చెయ్యాలని ఉంది అని. అప్పుడు మహాస్వామి వారు చెప్తారు, నువ్వు 3 కాలాలలోనూ గాయత్రి, సావిత్రి, సరస్వతి అని ధ్యానించుకో, అదే నీకు గాయత్రి జపం చేసిన ఫలితం వస్తుంది అని. కనీసం గాయత్రి జపం చేయలేని వాళ్ళు ఆ నామాలనైనా 3 సంధ్యల్లోనూ స్మరణ చేస్తే గాయత్రి మంత్ర ఫలితం వస్తుంది. గాయత్రి వేదమంత్రములన్నింటికీ తల్లి. ఈ మంత్రం 8 అక్షరాలతో కూడిన 3 పాదములు, అంటే మొత్తం 24 అక్షరాలతో కూడింది. గాయత్రిని 3 తరాల పాటు జపించటం మానేస్తే ఆ మానివేసిన బ్రాహ్మణ కుటుంబం కులాన్ని కోల్పోతుంది. అట్టి కుటుంబం నివసించే ప్రదేశాన్ని అగ్రహారమని కూడా పిలవకూడదు. చాలామంది అంటూ ఉంటారు, నేను అన్ని పూజలు చేస్తున్నాను కదా, గాయత్రి చేయకపోతే పెద్ద నష్టమేం లేదు అని. మనం ఎన్ని చేసినా గాయత్రి మంత్ర జపం చేయకపోతే మిగతావి ఎన్ని చేసినా ఫలితము అనేది ఉండదు. యజ్ఞం చేయటం మానివేస్తే, యజ్ఞం చేసేవాళ్ళు యజ్ఞం చేయటం మానేశారు అనుకోండి 3 తరాల పాటు, దౌర్బ్రాహ్మణ్యం వస్తుందని చెప్పి శాస్త్రం చెప్తోందిట. మరి దానికైనా ప్రాయశ్చిత్తం చేసుకుని యజ్ఞాలు చేసి మళ్ళీ సద్బ్రాహ్మణుడు అవ్వచ్చేమో, కానీ గాయత్రి విషయం అయితే మాత్రం అలా కాదు. 3 తరాలు గాయత్రిని జపించిన వాళ్ళకి తిరిగి బ్రాహ్మణులయ్యే అవకాశమే లేదు. వాళ్ళు బ్రాహ్మణ బంధువులని చెప్పుకుంటారు అంతే. ఇదే నియమం క్షత్రియ వైశ్యులకి కూడా వర్తిస్తుంది అని మహాస్వామి వారు చెప్తున్నారు. ఎంత అనాచారం వచ్చి పడినా ఇంకా గాయత్రి అనే అగ్నికణం నివురుగప్పి మిణుకుమంటూనే ఉంది. ఆ నిప్పురవని అలానే వదిలేస్తే ప్రయోజనం ఉండదు. దానిని పరిరక్షించి వృద్ధి చేస్తే మహాగ్ని జ్వాలగా పరిణితి చెంది మనల్ని సంరక్షిస్తుంది. అలాంటి శక్తి దానికుంది. ఆ పెన్నిధిని కాపాడుకునే బాధ్యత మనకుంది. ఆదివారాలైనా యజ్ఞోపవీతధారులందరూ సహస్ర గాయత్రి జపం చెయ్యాలి.
ఆ గాయత్రి జ్వాల ప్రకాశవంతంగా ఉండడానికి శౌచ నియమాలను పాటించాలి. అశౌచమైన జనము, అశౌచమైన ప్రదేశాలకు పోవటం వంటివి వదిలిపెట్టాలి. కర్మలోప ప్రాయశ్చిత్తం చేసుకుని కర్మిష్ఠులమై కర్మశుద్ధంగా ఉండేటట్లు జాగ్రత్త పడాలి. శరీరాన్ని మనసును పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడే మంత్రశక్తి పెంపొందడానికి అనువుగా ఉంటుంది. చాలా మంది అంటారు, అంటూ ముట్టి ఇంట్లో కలుపుకోకండి అంటే, ఇది శరీరానికి భగవంతుడిచ్చిందేగా, ఎందుకు కలపకూడదు అంటారు. కానీ ముట్టు ఇంట్లో కలపకూడదు, ఎన్ని అనర్థాలు వస్తాయనేది పరమాచార్య స్వామి వారు ఎన్నిసార్లు చెప్పారో, శౌచాన్ని పాటించండి పాటించండి అని. మనం ఏమీ పాటించము, కానీ మనం చేసే పూజలు అవన్నీ కూడా మనకి ఫలాన్ని ఇచ్చేయాలి. మనం శౌచాన్ని పాటించకపోతే నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే. ఎంత కష్టకాలంలో అయినా సరే గాయత్రిని కనీసం 10 సార్లైనా జపించమని మహాస్వామి వారు చెప్తున్నారు. 3 సంధ్యాకాలాల్లోనూ సంధ్యావందనం చెయ్యాలి. ఉదయ సంధ్యలో జీవులన్నీ నిద్రలేస్తాయి, మనసు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రతకు అనువుగా ఉంటుంది. సాయంకాలం జీవులు పడిన శ్రమ అంతా మరిచిపోయి ఇల్లు చేరి ప్రశాంతతని పొందుతాయి. సూర్యుడు నడినెత్తిన చేరిన సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ సమయాలలో శాంతంగా వరుసగా గాయత్రి, సరస్వతి, సావిత్రి దేవతలను ధ్యానించాలి. ఉదయం విష్ణు ప్రధానమైనది, మధ్యాహ్నం బ్రహ్మస్వరూపిణిగాను, సాయంత్రం శివస్వరూపిణిగాను గాయత్రిని ధ్యానించాలి. ఈ 3 కలిసి సమిష్టి గాయత్రి. గాయత్రి అన్ని వైదిక మంత్రముల శక్తులను కలిగి ఉంది. ఇది మిగతా మంత్రాలకు శక్తినిస్తుంది. గాయత్రి అనుష్ఠానం చేయకుండా మరి ఏ ఇతర మంత్రముల జపం చేసినా అవి ఫలితాన్ని ఇవ్వవు. సంధ్యావందనంలో గాయత్రి జపము, అర్ఘ్యత్రయ ప్రదానము ముఖ్యమైనవి. మిగతావన్నీ అంగాలు. లేవలేని స్థితిలో కూడా కనీసం అర్ఘ్యత్రయ ప్రదానము, గాయత్రి జపం కనీసం 10 సార్లైనా సరే వదలకూడదు, 10 సార్లైనా చెయ్యాలి. ఈ 2 ముఖ్యమైనవి కాబట్టి మిగతావి వదిలేస్తే కాలక్రమంలో ఈ 2 కూడా వదిలేస్తాం. సంధ్యావందనం విధివత్తుగా సకాలంలో చెయ్యాలి. మహాభారత యుద్ధంలో కూడా సంధ్యాకాలంలో యుద్ధంలో ఉండవలసి వచ్చిన వీరులు సకాలంలో మన్నుతో అర్ఘ్యం ఇచ్చారని చెప్పబడి ఉంది. ఒకరికి విపరీతమైన జ్వరం వస్తే అతనికి పరిచర్య చేసేవారు అతని తరపున సంధ్యావందనం చేసి ఆ జలం అతనికి తీర్థంగా ఇవ్వాలి. రోగి తాను సంధ్యావార్చలేని సందర్భంలో ఎవరికైనా తన తరపున సంధ్యావందనం చేసి తీర్థం ఇవ్వాలని అర్థించాలి. ఆఫీసులకి వెళ్ళేవారు కనీసం ప్రాతః సాయంకాలాలు సంధ్యావందనం చేయటం ఇబ్బంది కాదు కదా. మాధ్యాహ్నిక సంధ్యావందనం ఆఫీసులో ఉండడం వల్ల ముఖ్య కాలంలో చేయలేకపోతే సూర్యోదయానికి 2:24 తర్వాత చెయ్యొచ్చు. దానిని సంగమ కాలం అంటారు. ఎన్నిసార్లు ఇలాంటి విషయాలు మహాస్వామివారు ఆయన ప్రవచనాల్లో చెప్పారు. మనకి ఏదైనా కష్టం వస్తే ఎక్కడికో పరిగెట్టేస్తున్నాం, కానీ మన చేతిలో ఉన్న అస్త్రాన్ని శస్త్రాన్ని వదిలిపెట్టేస్తున్నాం. అందరూ సంధ్యావందనం చెయ్యండి. అంటే సంధ్యావందనం ఎవరు చెయ్యాలో వాళ్ళందరూ కూడా సంధ్యావందనం చెయ్యండి. మిగతా వారు అంటే ఆడవాళ్ళు, మిగతా వాళ్ళు సర్వగాయత్రి చేసుకోవచ్చు. లేదు అంటే మహాస్వామి వారు చెప్పినట్లుగా గాయత్రి, సావిత్రి, సరస్వతి ఈ 3 నామాలని నిత్యం జపించినట్లయితే మనకి వచ్చే సగం ఇబ్బందులు దూరమైపోతాయి. ఇంతటి అద్భుతమైన విషయాన్ని మనకి చెప్పారు కదా. ఇప్పుడు కూడా సంధ్యావందనం మానేస్తారా చెప్పండి? అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.